శ్రీమాత్రే నమః. మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు. స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబూసుకుని గుడికి వెళ్ళకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు. ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు. మంగళవారం, శుక్రవారం ఇంటి బూజును దులపకూడదు. మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాలు దాటి వెళుతూ ఉంటారు. అలా కాలు దాటి వెళ్ళడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. చాలామంది రోకలి, బండలు కడగకుండానే అలానే అశుభ్రంగా ఉంచుతారు. కానీ ఇలా ఉంచకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. బయట నుండి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావటం ఆలస్యం చేస్తారు. ఇలా అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయటం కూడా కష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. అలానే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు. శనివారం గుమ్మడికాయ కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు. సోమవారం ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కొనకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు, కమ్మలు, మంగళసూత్రాలు తీయకూడదు. ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు. స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు. ఉప్పు, మిరపకాయ, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్ళే తీసుకుంటారు. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురు నిలుచోబెట్టకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి. లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. బట్టలు ఉతికాక స్నానం చేయాలి. బట్టలు ఉతికి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం జరుగుతుంది. బిరువాకు అర్థం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం, తలదువ్వుకోవడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు. అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. సూర్యుని ముఖాన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్లకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం, శని వంటి పదాలను వాడకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. రాహుకాలంలో స్నానం, భోజనం చేయకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు. కొంచెం దూరంగా ఉండాలి. దీపపు ప్రమిదను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. ఇది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. కింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి. దీపం పడమర దిశలో వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి. వేరుశనగ నూనెను పూజలో అస్సలు వాడకూడదని పెద్దలు చెబుతున్నారు. మంగళసూత్రానికి పిన్నీసులు కానీ, ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు. ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చేయరాదు. మహిళలు ఎప్పుడూ ఎవరికి ఏది ఇచ్చినా, ఏది తీసుకున్నా కుడి చేతిలోనే తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి
చిప్పను ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు 3 కనులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకుని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి. స్నానం చేయకుండానే బీరువాను అస్సలు ముట్టుకోకూడదంట. కొందరు స్నానం చేయకుండానే బీరువాలోని డబ్బులు తీస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదంట. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయంట. పూజా గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు. మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు. దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. కనీసం చక్కెరైనా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి. దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు. హడావిడిగా పూజ చేయకూడదు. మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి. ఎండిపోయిన పువ్వులను పూజా గదిలో ఉంచకూడదు. వాటిని పారే నీటిలో పడేయాలి. అగ్గిపుల్లతో ఒత్తులను వెలిగించకూడదు. చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు. అలా చేస్తే పేదరికం వస్తుంది. దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేయకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.